ట్రైలర్ రివ్యూ ఆఫ్ డాకు మహారాజ్. 3 గెటప్ల్లో మనకి కనిపించనున్నారు. డాకు మహారాజ్ ఒకటి, నానాజీ ఒకటి, సీతారాం ఒకటి. డాకు మహారాజ్ వచ్చేసరికి ఇది జంగిల్లో డాకు మహారాజ్ అని పిలుస్తారు. నానాజీ అనేది ఒక పాప పిలుస్తుంది నానాజీ అని. సో ఈ పాపకి బాలకృష్ణకి లింక్ ఏంటి, అడవుల్లో ఉండే బాలకృష్ణ గారికి డాకు మహారాజ్ కి లింక్ ఏంటి అనేది మనం మూవీలోనే చూడాలి. అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ బాలకృష్ణ చూసి బోత్ ఆర్ నాట్ సేమ్ అనే డైలాగ్ వాడతారు. సో బాలకృష్ణ గారు ముగ్గురా ఇద్దరా అనేది మనకి మూవీ చూస్తే గానీ తెలియదు. సో మామూలుగా అయితే ట్రైలర్లో బాలకృష్ణ గారికి 3 గెటప్ల్లో కనిపించనున్నారు. తమన్ గారు ఇచ్చి పాడేశారు, మామూలుగా లేదు, చాలా బాగుంది. ప్రతి సీన్ ఎలివేట్ అయింది తన బీజిఎంతో. బాక్సులు బద్దలైనయో ఇలా డాకు మహారాజ్ కూడా బీజిఎంకి జనవరి 12న బాక్సులు బద్దలవబోతున్నాయి. ఇది మాత్రం చెప్పొచ్చు ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసిన తర్వాత. చూస్తే కనుక చాలా వైలెన్స్గా, చాలా క్రూరంగా, చాలా చూపించారు. విలనిజం చాలా హైలైట్ ఉంటుంది మూవీలో. ఆ విలనిజం ట్రైలర్లో చూసిన ప్రతి సీను విలనిజం చాలా హైలైట్ చేసింది. దాన్ని బాలకృష్ణ గారు ఏ విధంగా ఎదుర్కొంటారు, వాళ్ళతో ఎలా పోరాడతారు అనేది మనం మూవీలో చూడాలి. జంగిల్ అడవిలో జరిగే ఒక స్టోరీ, అందులో మనకి డాకు మహారాజ్గా బాలకృష్ణ గారు కనిపిస్తారు. మరో సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నారని అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. మంచి మాస్ మసాలా మూవీగా నిలవనుంది ఈ సంక్రాంతికి డాకు మహారాజ్. నాకు ఎలా అనిపించిందో చెప్తాను. దిస్ ఇస్ ద అప్డేట్ ఆఫ్ డాకు మహారాజ్ ట్రైలర్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి మోర్ వీడియోస్ వస్తాయి, అవి మీరు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మళ్ళీ చూపిస్తుంది మీకు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.